ఇందులో మనం అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమీ విమర్శించడం సరిపోం. నాకు ఒక విషయం చెప్పండి. కాపుల వల్ల మెగా కుటుంబం లబ్ధి పొందిందా? లేదా మెగా కుటుంబం ఎప్పుడైనా కాపులకి ప్రయోజనం చేకూర్చే పని చేసిందా? అంటే ఏం చెప్తారు? సార్ కాపులు ఒక్కళ్ళకే కదా, పవన్ కళ్యాణ్ గారు చాలా మంది దానాలు చేశాడు, చాలా చోట్ల ఉపయోగపడ్డాడు. ఆయన మనం అటువంటి విషయాల్లో ఆయన కాపులకే చేయాలని ఏం లేదు కదా, ఆయన అందరికీ ఉమ్, చేశాడు. వదిలేయండి సార్. ఇప్పుడు ఆయన వల్ల కులానికి ఆయన ఏం చేశాడంటే, కులానికి వాళ్ళు ఏమీ చేయలేదు, చేయరు. యా ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిని అని ఆయన చెప్తున్నాడు కదా సార్. అటువంటి సందర్భంలో మనం కులానికి ఏదో చేయలేదని అడగడం కూడా తప్పు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. నిస్వార్థంగా కాపులందరూ ఆయన సీఎం అవ్వాలనుకున్నారు, ఆయన అవనంటున్నాడు. వదిలేయండి ఇక్కడతో, మందే తప్పేమో. ఇప్పుడు ఒక కుర్రోడు నేను ఐఐటికి వెళ్ళలేను బాబోయ్, నేను వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు వెళ్ళమంటే ఏమవుతుంది చివరికి? వాడు అవును. వెళ్ళలేడు. తల్లిదండ్రుల కోరిక పక్కనెట్టినాడు, వెళ్ళటానికి స్కిల్ కావాలి కదా. ఆ టాలెంట్ లేనప్పుడు వాడు వెళ్ళలేడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే టాలెంట్ ఉందనుకుని మనం మనం అందరం ఆశించాం. ఇప్పుడు ఆయనకి ఆ అవును. కోరిక లేదు. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పని మనం చేసుకోవాలి, అంతే కదా సార్. అంతే అంతే. ఈ మతానికి ఆయన మనం విమర్శించడం ఇవన్నీ తప్పు, వేస్ట్.